मेरे अभी పెట్టు ముందు మ్యూజిక్ పెట్టు గైస్ 60 మందికి అన్నదానం పెడుతున్నాం. సో అందుకోసమని 10 కేజీలు చికెన్ తీసుకున్నాం. బాస్ గారు పోస్ట్ చేయండి. ఇదిగోండి ఇతనే చెఫ్ మాకు ఈరోజు, అండ్ అలాగే అతను పార్ట్నర్. అన్నదాత సుఖీ బాబా. ½ కిలో దాల్ రసం కోసం. ఇతనే అందరికి అన్నదానం చేస్తున్నారు. ఇతనే మాతో వండించి చాలా మంచి పని చేస్తున్నారు. మా పార్ట్నర్ ఉన్నాడు, వస్తున్నాడు, మిస్టర్ జగదీష్. వెయిట్ ఫర్ హిమ్. వీళ్ళిద్దరు ఏం చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి ఇద్దరు. ఏం లేదు ఫ్రెండ్స్, సరదాగా వచ్చాం సరదాగా వచ్చాం. బంగాళదుంపలు ఉడకబెడుతున్నాను. ఇంతవరకు స్టవ్ ఇబ్బంది పెట్టింది, మరి తప్పదు కదా, పొయ్యి పెట్టాం. ఇది పెట్టి చేస్తున్నాం ప్రజెంట్. కలపాలది అవసరం అవసరం. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, నువ్వు హాయ్ చెప్పు.
హాయ్ చెప్పు హాయ్ చెప్పు. ఇంకేట్ వేయలేమండి మనం. సైడ్కి వచ్చాను అదే కదా. మసాలా రా చూసా బంగాళం ఉడిపోయా. ఇది అయిపోతే పెట్టదు మంగళం తిన్నదా ఆ హీట్ మీద ఉంటే అలాగా. వాటర్ పని ఎక్కడికి వెళ్ళిపోతున్నాం. వాటర్ బాగా గ్రేవీ దిగి వాటర్ వేయకుండా వాటర్ ఆ సైడ్ అయిపోయింది. వాళ్ళు కట్ చేస్తుంటే వస్తాను నేను వీడియో చేస్తాను. నాయుడు అవన్నీ వేసిన తర్వాత కొంచెం మామూలు వాటర్ కొంచెం వేసి వేడి పంపిస్తే అది పులుస్తారు కదా. 2 ముక్కలు 3 శివ శివ కలిసి షాపింగ్ కూడా తీసుకెళ్తా. అడిగేది కనిపిస్తుందా?
జాగ్రత్త పెట్టు బాబా నీట్గా పెడతారు అది చూడండి చూడండి పడదా కలపండి కలపండి ఇది పక్క తీసారా బాబా ఇక్కడ లాస్ట్ అందరూ ఇలా గురించి బంగాళదుంప కర్రీ చెప్పు లాస్ట్కి అన్నీ వదిలిపెట్టేస్తాం కదా అప్పుడు ఇది ఫోటో తీసుకుంటా దిస్ ఈస్ చికెన్ ఎలాగుంది ఇట్స్ వెరీ టేస్టీ ఫుడ్ నువ్వు ఇటు సైడ్ నట్లేదు ఇటు సైడ్ నట్టు ఉంటా కదా సక్సెస్ఫుల్లీ కుకింగ్ అయితే కంప్లీట్ అయ్యింది ఇప్పుడు తీసుకెళ్ళాలి సో ఇంకా వెనకైతే సాంబార్ పెట్టాం సాంబార్ మొత్తం ఫుడ్ అంతా కారులోనే ఉంది కానీ సాంబార్ ఒలిగిపోద్దేమో అని కొంచెం భయంగా ఉంది అదే మరి ఇంకేం లేదు హో ఫర్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ గైస్ థ్యాంక్ యూ సో మచ్ రెండు వచ్చేయండి అక్కడికి మదర్ తెరీసా ట్రస్ట్కి అయితే ఫస్ట్ ఫుడ్ ఇచ్చేసి నెక్స్ట్ ఎక్కడి నుంచి మదర్ తెరీసా ట్రస్ట్కి అయితే ఫస్ట్ ఫుడ్ ఇచ్చేసి నెక్స్ట్ అమ్మ ఫౌండేషన్కి వెళ్ళాలి టిఫిన్కి మీరు వెళ్ళండి అరే వచ్చేయండి శివ టిఫిన్ పట్టుకొని ఫాస్ట్గా వచ్చేయండి మదర్ తెరీసా ఇవి రెండు మేబీ అందులో పెట్టేస్తామా అప్పుడు మేడం సాల్ట్ వచ్చేసి కొంచెం తగ్గించే వేసాము మీకు అవసరమైతే ఎక్కువ వేసుకోండి లేదా స్పైసీనెస్ కూడా తగ్గించుకోండి కారం చట్నీ లేదు బయట తీసుకున్నాం ఇగో ఫ్రెండ్ వాళ్ళది వాళ్ళ మా చట్నీ బాగుంది బాగా చేసింది
టిఫిన్ సెక్షన్ వీళ్ళు నేను మదర్ టేస్ట్ టేస్ట్ చేసేసి ఇడ్లీ అని అన్నీ మొత్తం వీళ్ళు మదర్ టేస్ట్. గాయస్ ఇక్కడైతే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. బట్ మాకైతే లోపలికి అలౌ చేయలేదు, నేను రికార్డింగ్ కూడా అలౌ చేయలేదు. అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే బయట ఫుడ్ కదా, సో మేము మళ్ళీ వెళ్ళి వాళ్ళని టచ్ చేయటం, డైరెక్ట్ ఫుడ్ని టచ్ చేయటం రిస్క్ అని చెప్పేసి, సో అందువల్ల మేమైతే ఫుడ్ సర్వ్ చేయడం అవ్వలేదు. బట్ ఎనీవే అన్నదానం అంటే అన్నదానమే కదా. సక్సెస్ఫుల్ ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అక్కడ అమ్మ ఫౌండేషన్కి వెళ్ళి 15 మెంబర్స్ చిల్డ్రన్ ఉన్నారు. ఆ 15 మెంబర్స్కి కూడా ఫుడ్ డెలివరీ చేసేస్తే ఇంకా ఎండ్ ఆఫ్ దిస్ డే విత్ హ్యాపీ స్మైల్స్ ఇన్ అవర్ ఫేసెస్. We nailed it. Yeah. ఇదే మెయిన్ పద్ధతి. మీకు కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఏ పెద్ద అయితే మీకే కష్టం. చెప్పుదు చిన్నపిల్లలు ఉంటారంటే ఇక్కడికి లోపలికి రాని చిన్నపిల్లలు కదా, కోవిడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయని చెప్పేసి నిన్నే చెప్పేశారు. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్. ఫుడ్ అంతా బాగా ప్రిపేర్ అయిపోయింది, సక్సెస్ఫుల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాం విత్ యువర్ సపోర్ట్. పర్లేదు మన సపోర్ట్ ఇది. కలిసి చేద్దాం అనుకున్నాం, చేస్తాం. ఓకే నెక్స్ట్. ఓకే, ఫర్దర్గా ఇటువంటి ప్రోగ్రామ్ ఎవరైనా చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తాం. ఫౌండేషన్స్ నెంబర్ మెన్షన్ చేస్తాం. అమ్మ ఫౌండేషన్, ఇంకా మదర్ తెరీసా ఫౌండేషన్, ఇంకా ఈ రెండే కాదు, దేనికైనా కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.